బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా అగ్నిజ్వాల మినిస్ట్రీ నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నారు. అందరూ బాగున్నారా? మరి సాయంకాల సమయంలో దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన సహించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులండి? శోధన సహించేవారు. కొన్ని పరిస్థితులప్పుడు మనకి శోధన రావటం సాధ్యం. కుటుంబాల్లో శోధన వచ్చింది, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కృంగుదల వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఒంటరిగా నేను ఉంటున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అన్ని శోధనలకు నేను గురి చెందుతున్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మా ఇంటిలో లేడు దేవుడు, మా పక్షంగా లేడని కొంతమంది దేవునితో వాదిస్తూ, దేవుని మీద వాదిస్తూ ప్రార్థన చేయకుండా అలా ఉంటారండి. కానీ శోధన సహిస్తే మనము ధన్యులమండి. ఈరోజు ఏ శోధనతో నీ కుటుంబంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ సమస్యతో, ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావు, దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు పక్షపాతము లేదు. మన దేవుడు అందరిని ప్రేమించేవాడు అయి ఉన్నాడు. అందరి కోసము ఆయన ఎప్పుడు కూడా రెక్కలు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడండి. మనల్ని ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? ముదిమి వచ్చే వరకు మనల్ని ప్రేమిస్తాడు. శోధనల గుండా మనం వెళ్తాము, మనల్ని తీసుకెళ్తాడు. అపవాది మనల్లో కొన్ని టార్చర్ పెడుతూ, కొన్ని టెన్షన్లు మనలో అపవాది పెడుతూ ఉంటుంది. ఎందుకు? నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, నీకెందుకు ఈ శోధనలు వస్తున్నాయి, ఎందుకు మందిరానికి వెళ్తున్నావు, ప్రతి ఆదివారం దేవుడు మేలు చేస్తాడని, మేలు రావట్లేదు, అన్నీ నీకు సమస్యలే వస్తున్నాయి, అంతా నీకు రోగమే వస్తుంది, నీ భార్య చూస్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నీ భర్త నీ మాట వినట్లేదు, నీ బిడ్డలు నీ మాట వినట్లేదని అపవాది మనలో ఒక మైండ్ అనేది మనల్ని మైండ్ చేంజ్ చేసేసి దేవుని మీద విరక్తి పుట్టించేటట్టు అపవాది కొన్ని ఆలోచనలు మన మైండ్లో కలుగజేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, శోధన సహించువారు ధన్యులు, నిశ్చయముగా వారిని నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా వారికి జీవ కిరీటాన్ని ధరింపచేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ శోధన వచ్చిందని నువ్వు బాధపడుతున్నావు? మనం బాధపడే పని లేదు, టెన్షన్ పెట్టుకునే పని లేదు. నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? యేసు నామమున నీ భార్య నీ ఇంటికి వచ్చునుగాక. నీ తల్లిదండ్రులు నీ మాట వినట్లేదా? నీ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదా? అన్నదమ్ముళ్ళు పట్టించుకోవట్లేదా? అక్క చెల్లెళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారా? కుటుంబం అంతా కూడా నీ మీద విరోధంగా ఉన్నారా? కుటుంబం అంతా కూడా నీ సమాజంలో నీ బంధువులు కానీ, నీ కుటుంబీకులు కానీ ఎవరైనా కావచ్చు నిన్ను హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారా? భయపడాల్సిన పని లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎంత శోధనైనా కానీ మనం ఎదుర్కొంటే అప్పుడు మనము ధన్యులం అవుతాం. దేవుని ద్వారాగా క్రీస్తునందున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జీవ కిరీటాన్ని మనకు పరలోకపు తండ్రి మన కొరకు ఏర్పాటు చేసి ఉంచాడన్నమాట. మనమైతే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి, మన హృదయంలోకి, మన ఇంటిలోకి ఆహ్వానించుకోవాలి. ప్రార్థన మానేయద్దు. శోధన వచ్చిందని, రోగం వచ్చిందని ప్రార్థన మానేయద్దు. దేవుని సన్నిధానానికి ఆగకూడదు. ఆగకుండా నువ్వు క్రమంగా వచ్చి దేవుణ్ణి ఆరాధించావంటే కొంతమంది రక్షణ పొందుతామంటారు. మాకు ఈ శోధన పోతే మేము రక్షణ పొందుతామంటారు. మా బిడ్డల వివాహం అయితే మేము రక్షణ పొందుతామంటారు. మేము ఇల్లు కట్టగలిగితే రక్షణ పొందుతాం, అప్పుడు దేవుని నమ్ముకుంటాం. మాకు ఈ జాబ్ వస్తే అప్పుడు దేవుళ్ళలోకి వస్తాం అంటారు. కాదు, కానీ ముందు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు నీ పట్ల నీకున్న కార్యాలు, నీకున్న ఆలోచనలు అన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడండి. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ వేదనతో ఉన్నావు, ఏ శోధనతో ఉన్నావు, ఏ కృంగుదలతో ఉన్నావు, ఏ రోగముతో నువ్వు ఉన్నావు, ఇంకా డాక్టర్లు చెప్పారు ఇక నేను బ్రతకనని, అయ్యో నాకెందుకు వచ్చింది ఈ వ్యాధి అని నువ్వు భయపడుతూ ఉన్నావా? భయపడాల్సిన పని లేదు. గుండె చెదరైన వారిని ఆయన బాగు చేసే దేవుడు మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనందరికీ ఆయన తోడై ఉన్నాడు. ఆయన హస్తం ఎప్పుడు మనల్ని తాకుతూ ఉంటుంది. మనము శోధనల గుండా, మనల్ని ప్రతికూల పరిస్థితుల గుండా, మనల్ని అవమాన పరిస్థితుల గుండా కూడా దేవుడు తీసుకెళ్తుంది. ఎందుకంటే వీళ్ళు నా పక్షంగా నిలుస్తారా, నిలవరా, వీళ్ళకి అసలు విశ్వాసం ఉందా లేదా నా పక్షాన అని దేవుడు
మనల్ని టెస్ట్ చేసి మనల్ని జీవ కిరీటాన్ని ఇచ్చి ఆయన ఉన్నతమైన శిఖరాలపై మనల్ని నిలబెట్టేవాడై ఉన్నాడు. మనల్ని బహుగా ఆశీర్వదించేవాడై ఉన్నాడండి. దేవుడు విడిచిపెట్టాడనే మాట మనం అనుకోకూడదండి. మనం ఎప్పుడు కూడా మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆ శోధన విడిపిస్తాడండి, ఆ రోగం విడిపిస్తాడు. మన కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని కలిగిస్తాడు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేని విషయంలో కూడా నువ్వు భయపడవద్దు. ఒక గిద్యోను బయలు ధైర్యం కలిగి ఉండు. దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడూ మనకు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనము నడుచుకుందాము. దేవుడి కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక.